ఒక చిన్న విషయం చెప్తాను, చివరి దాకా విను. సరే, ఎందుకంత విసిగిపోతున్నావు? మరీ అంత నిరుత్సాహం ఎందుకు? ఏ పని స్టార్ట్ చేద్దామన్నా, లేదు ఏదైనా స్టార్ట్ చేసినా అన్నీ అడ్డంకులే. ఇలా అయితే ఎప్పుడు గ్రో అయ్యేది అనిపిస్తూ ఉండొచ్చు. ఏం పర్లేదు, అడ్డంకులు వస్తాయి. మెంటల్గా ప్రిపేర్ అయిపో, యాక్సెప్ట్ చేసే. బట్ ఇది మాత్రం గుర్తుంచుకో. ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్తాను. జస్ట్ కొండరాయో బండరాయో నువ్వు ఖచ్చితంగా దాన్ని బ్రేక్ చేయాల్సిన పరిస్థితి. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి, 10ఓసారి బ్రేక్ అవ్వలేదు, కానీ నువ్వు ఖచ్చితంగా బ్రేక్ చేయాల్సిన పరిస్థితి. నీ అవసరం అలాంటిది. 90ఓసారి, 100ఓసారి ఎస్ ఇట్ బ్రేక్స్, నువ్వు బ్రేక్ చేసేసావు. కానీ ఈ చిన్న విషయం గమనించావా? ఆ రాయి నువ్వు 100ఓసారి కొట్టడం వల్ల బ్రేక్ అయిపోలేదు. నువ్వు 1ఓసారి నుంచి 100ఓసారి వరకు కంటిన్యూగా చిన్న చిన్నగా కన్సిస్టెంట్గా ప్రయత్నం చేస్తూనే ఉండడం వల్ల బ్రేక్ అయిపోయింది. ఏదైనా అంతే. ఇక్కడ రాయే కాదు, ఏది అడ్డం వచ్చినా సరే నీకు అవసరం, నువ్వు చెయ్యాలి అనుకున్నావంటే చేస్తావు అంతే. చిన్న చిన్నగానే స్టార్ట్ చేయి, ఏం పర్లేదు. ఫస్ట్ అది నీకు ఎంత అవసరమో గుర్తించు. నెక్స్ట్ కన్సిస్టెంట్గా నీ ప్రయత్నం నువ్వు చేస్తూనే ఉండు. సో కన్సిస్టెన్సీ చాలా అవసరం, చాలా ముఖ్యం కూడా. నమ్ము, ప్రయత్నం చేయి, గెలువు. స్టే కనెక్టెడ్.